ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను పంపిస్తేనే కదా నువ్వు వెళ్ళింది. అవునండి, మీరు చెప్తేనే నేను వెళ్ళాను. సరిపోయింది. మరి ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా. చెప్పే అవకాశం మీరు తనకెక్కడిచ్చారు? తను నిజం చెప్పేలోపు తనని అందరూ అపార్థం చేసుకున్నారు. అనవలసిన మాటలన్నీ అన్నారు. నా మాట కోసం మీ అందరితో మాటలు పడాల్సి వచ్చింది. మా అందరి తరపున నేను సారీ చెప్తున్నాను. రియల్లీ సారీ. అయ్యో పర్వాలేదండి, ఇప్పటికైనా నిజం తెలిసింది, అంతే చాలు. అబద్ధం 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 అబద్ధం. ఉత్తమేమీ పంపించలేదు. వాళ్ళమ్మకి హెల్త్ బాగోలేదని మైథిలియ వెళ్ళింది. త్రిష చేసింది చాలు. ఆంటీ, త్రిష, ఇది మా వ్యక్తిగత విషయం. ఓవర్ యాక్షన్ చేసావంటే ఇప్పుడు మైథిలిని బయటికి గెంటేయాలనుకున్నట్టే నేను నిన్ను బయటికి గెంటేయాల్సి వస్తుంది. వాడే పంపించానని చెప్తున్నాడు కదా, ఇంకా ఎందుకు రాద్ధాంతం చేస్తారు? వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. పద మైథిలి. చూసారా ఆంటీ, మైథిలి పీడ విరగడైందని అనుకునే లోపు ఉత్తమ్ ఎలా ట్విస్ట్ ఇచ్చి కాపాడాడు. వాడు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదా త్రిష. ఇప్పుడు నా కొడుకు విషయంలో నాకు క్లారిటీ వచ్చింది. ఏమని? నా కోసం వాడు అత్తని కూడా అనుమానిస్తాడని. అంత మంచి కొడుకుని నేనే అపార్థం చేసుకున్నాను. ఛ! మీరు అపార్థం చేసుకోవడం కాదు, మీ కొడుకు అసలు సంగతి అర్థం చేసుకోవట్లేదు. పెళ్ళాన్ని కాపాడుకోవటానికి మీ అందరినీ పిచ్చి వాళ్ళని చేశాడు. తెలుస్తా, ఈ నిజాన్ని త్వరలోనే నిరూపిస్తా. అంటే ఈ ఇంటి కోడలుగా అడుగుపెట్టిన మైథిలి ఆ గుణశేఖర్ గాడి కూతురు అన్నమాట. ఆ నిజం తెలిస్తే మైథిలిని ఎక్కడ ఈ ఇంటికి కోడల్ని కానివ్వనేమో అన్న భయంతో ఆడు గడ్డలు మీసాలు పెట్టి నేను గుర్తుపట్టకుండా పెళ్లి మండపంలోకి వచ్చాడన్నమాట. ఆ అమ్మాయికుళ్ళ కనిపిస్తావు కానీ నువ్వు మామూలుడివి కాదురా, శానా ముదురువి. ఒరే గుణశేఖరం, అందుకే నీ కూతుర్ని మా ఇంటి కోడల్ని చేసావు. కాకపోతే గతంలో నేను తులసిని చంపానంటానికి నువ్వేరా సాక్షివి. పొరపాటున ఏదో ఒకరోజు మా అత్తయ్య గూరిని కలిసి ఆ తులసిని చంపిన పాపాత్ముడు వీడే అన్న నిజం చెప్పేవంటే తులసికి నాకు మధ్య ఉన్న అక్రమ సంబంధం మా అత్తయ్య గూరికి తెలిసిపోద్ది. దాంతో ఆవిడ నన్ను గన్నుతో కాల్చి చంపేస్తుంది. అట్టా జరగకూడదు అంటే ఆ గుణశేఖర్ గాడు మా అత్తయ్య గూరికి నిజం చెప్పేలోపే లేపేత్తా.
రే గుణశేఖర్, సాధ్యమైనంత త్వరగా నిన్ను లేపెత్తన్రా. గుణశేఖర్, కన్న బిడ్డ అని కూడా కనికరం లేనివాడు. అలాంటి వాడికి దూరంగా నా బిడ్డ పెరగాలి. భగవంతుడా, ఎన్ని రోజులుగా ఆ దుర్మార్గుడు లీలాకృష్ణ కంటపడకుండా జాగ్రత్త పడ్డాను. ఒక దొంగలాగా దాక్కుని బ్రతికాను. మైథిలి తండ్రి నేనే అన్న నిజం లీలాకృష్ణకు తెలిసిపోయింది. పొరపాటున మైథిలి కూడా తన కూతురే అన్న నిజం తెలిసిపోతే ఆనాడు తల్లిని పొట్టన పెట్టుకున్నట్టుగానే ఈనాడు మైథిలిని కూడా చంపేస్తాడు. అమ్మో, అలా జరగటానికి వీల్లేదు. రాక్షసుల్లాంటి లీలాకృష్ణతో యుద్ధం చెయ్యాలన్నా, వాడి నుంచి తనని రక్షించుకోవాలన్నా మైథిలికి నిజం తెలియాలి. లీలాకృష్ణ తన తండ్రిని తెలుసుకోవాలి. అప్పుడే తనని ఎదురిస్తుంది. తన తల్లి చావుకి కారణమైనందుకు వాడికి గట్టిగా బుద్ధి చెప్తుంది. అవును, అతి త్వరలోనే మైథిలికి నిజం చెప్పాలి. చెప్పి తీరాలి. సారీ మైథిలి, నిన్ను ఎలా కాపాడాలో అర్థం కాక అలా అబద్ధం చెప్పేశాను. ఏం అబద్ధం చెప్పారు? అదే, పోయిన హారం మీ అమ్మ దొంగతనం చేసిందన్న అనుమానంతోనే నేనే మీ పుట్టింటికి వెళ్ళమన్నానని చెప్పాను కదా. అది అబద్ధమే కదా. మీరు అబద్ధమేమీ చెప్పలేదండి, నిజమే చెప్పారు. మైథిలి, అవునండి, మీరు మా అమ్మ మీద అనుమానంతోనే అలా అన్నారు. ఆమె దొంగతనం చేసింది అని నమ్మకంతోనే అలా అన్నారు. అంతే తప్ప నన్ను కాపాడడానికి మాత్రం కాదు కదా. మైథిలి, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. లేదండి, ఇప్పుడిప్పుడే బాగా మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నాను. మీరిలా మాట్లాడతారని నేను అస్సలు ఊహించలేదు. లేదు మైథిలి, లేదు. నిన్ను బాధ పెట్టాలన్న ఉద్దేశం నాకు లేదు. నువ్వు మీ పుట్టింటికి వెళ్ళినందుకు మా నాన్నమ్మ ఎక్కడ నేను పుట్టింటికి పంపించేస్తుందోనన్న భయంతోనే ఏం చేయాలో అర్థం కాక అలా చెప్పానే తప్ప నిజంగా అత్తయ్య మీద నాకు ఎలాంటి అనుమానం లేదు మైథిలి. ప్లీజ్ నా మాట నమ్ము. అనాల్సినవన్నీ అనడం, చివరికి నన్ను నమ్ము అనడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.